కుమ్మేసి ఉంటారు. ఇంకా మీకు భోజనం చేసేంత ఖాళీ కూడా ఉంటుందా పొట్టలో? అవునవును. కరెక్టే. అది మాత్రం కరెక్ట్ వంశీ. నిజంగా చెప్పాలంటే మనం టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా విషయమే చెప్తున్నాను. వేరే వాళ్ళ కోసం చెప్పట్లేదు. నేను చాలా సార్లు గమనించాను. అక్కడ భోజనాలు అయిపోతాయి. నన్నడిగితే అక్కడ ఉండవు. నేనేదో పని మీద వెళ్తూ దండం పెట్టుకోవడానికి గుడిలోకి వెళ్ళాననుకోండి. అఫ్‌కోర్స్ అక్కడ వంటలు, భోజనాలు అన్నీ అయిపోతాయి ఆ టైంకి ఉండవు. నన్నడిగితే 90% ఉండవు. దండం పెట్టుకొని నేను రిటర్న్ వచ్చేద్దాం అనుకున్న టైంలో పిలుస్తారు వాళ్ళు. ఎందుకు పిలుస్తారో తెలీదు. పిలిచి "అమ్మ భోంచేసి వెళ్ళు." అయిపోయాయి కదండీ అని అంటే, "లేదమ్మా భోంచేసి వెళ్ళండి కూర్చోండి" అంటారు. కూర్చోబెట్టి భోజనం పెట్టిన రోజులున్నాయి. అదేంటో తెలీదు. నాకు మాత్రం కంపల్సరీ భోజనం అయితే ఉంటది. ఏ టెంపుల్‌కి వెళ్ళినా లేదు అని ఏ రోజు నేను ఆకలితో ఎప్పుడు రాలేదు ఏ టెంపుల్‌కి వెళ్ళి కూడా. నా ముందొచ్చిన వాళ్ళు కూడా భోజనాలు అయిపోయాయండి అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాను. మరి ఆ టైంలో నాకు గూడా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయను కదా! నేను కూడా వెళ్ళిపోతాను దండం పెట్టుకొని మామూలుగా. పిలిచి మరీ పెడతారు. అప్పుడు అనుకుంటే నిజంగా ఆ బాబాగారి అనుగ్రహం మనకుంది అనేసి. నేను బాబాగారిని ఒక్కళ్ళే మెన్షన్ చేయట్లేదు. మిగతా ఏ టెంపుల్‌కెళ్ళినా నాకెప్పుడు కూడా ఏ